వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఎవరెవరు వస్తున్నారు, ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరనేది చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంది. మరి ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. మరి ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్ అమ్మా. సార్, సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా, హౌస్ లోకి ఎవరెవరు వెళ్తున్నారు, మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరు, ఒకసారి చెప్పండి మాకు. యాక్చువల్ సెప్టెంబర్ 1 నుంచి షో స్టార్ట్ అవుతుంది. 7 o'clockకి షో. హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. ఒక మెగా ఈవెంట్ అనేది చేయబోతున్నారు. మనకి టెలికాస్ట్ సెప్టెంబర్ 1కి అవుతుంది. బట్ షూటింగ్ అనేది మీకు ఇంకా ముందే అయిపోతుంది. ఆగస్ట్ 31కే షూటింగ్ అయిపోతుంది. ఓకే. ఆగస్ట్ 30కే కొన్ని ఏవీస్, డ్యాన్స్ షోలు అవి కూడా అయిపోతాయి. సో ఇవంతా మిక్స్ చేసుకుని ఎడిటింగ్లో మనకు 1కి టెలికాస్ట్ చేస్తారనమాట స్ట్రీమింగ్. సో ఫస్ట్ మార్నింగే ప్రోమో వచ్చే అవకాశం ఉంది. ఈసారి మార్నింగ్ 7 o'clock 8 o'clock ఒక గ్రాండ్ ప్రోమో, ఓపెనింగ్ ప్రోమో అనేది వచ్చేస్తుంది. ఆ ప్రోమోలో ఇంక మీకు సస్పెన్స్గా చూపిస్తూ ఉంటారు కంటెస్టెంట్స్ వీళ్ళు అని చూపించకుండా బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళ డైలాగులు ఇలా మాట్లాడుతుంటారు. సో నాకు తెలిసి ఇప్పటివరకు ఒక లిస్ట్ అయితే బయటకు వచ్చింది. ఆ లిస్ట్ ఏంటంటే మనం చూస్తే ఫస్ట్ కంటెస్టెంట్ సౌమ్యారావు, యాంకర్. ఆమె ఆల్రెడీ జబర్దస్త్లో కొన్ని ఎపిసోడ్స్ చేసింది. ఇప్పుడు కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ అందులో అయితే చేస్తుంది. సో తర్వాత సాకేత్, సింగర్ సాకేత్ మనం ఫస్ట్ నుంచి కూడా అనుకున్నాం, ఇతను కూడా మ్యాక్సిమం కన్ఫర్మే. నెక్స్ట్ ఆదిత్య ఓం అని ఒక సీనియర్ హీరోని ఈసారి హౌస్లోకి పంపిస్తున్నారు. సో ఆదిత్య ఓం కూడా ఉంటాడు. అంటే ఏంటంటే లాస్ట్ టైం శివాజీ ఎలా అయితే వచ్చాడో సో అలాగే ఆ సీనియర్ హీరో కేటగిరీలో సో ఆదిత్య ఓం వస్తున్నాడు. తర్వాత న్యూస్ రీడర్ కళ్యాణి. సో ఈమె ఫస్ట్ నుంచి కూడా అనుకున్న పేరే. అంటే టీవీ9 నుంచి ఎవరో ఒకరిని తీసుకుంటూ ఉంటారు ఎప్పుడోకప్పుడు. బట్ ఏంటంటే ఈసారి న్యూస్ రీడర్ కళ్యాణి వచ్చే అవకాశం అయితే ఉంది. సో అలాగే డ్యాన్సర్ నైనిక తెలుసు, ఢీ షోలో బాగా ఫేమస్. అలాగే నైనమ్ అనే ఒక వెబ్ సిరీస్ కూడా చేసింది. ఆ అమ్మాయి కూడా చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి కూడా సో ఆ అమ్మాయి కూడా తీసుకున్నారు. తర్వాత కయ్యూమ్ అలీ బ్రదర్. సో అలీ బ్రదర్ కయ్యూమ్ అలీ వెళ్తున్నాడు. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కొంచెం అలీ మీద బాగా ఇక్కడ వరకు ఉన్నారు. సో మరి అతని బ్రదర్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం చూద్దాం. నెక్స్ట్ కిరాక్ సీత 7 Artsలో వర్క్ చేసింది. తర్వాత కొన్ని సినిమాలు చేసింది. బేబీ సినిమాలో కొంచెం ఫేమ్ వచ్చింది ఆ అమ్మాయికి. సో ఆ అమ్మాయి కూడా వెళ్తుంది. అలాగే నెక్స్ట్ నిఖిల్ చాలా మందికి చాలా మంచి ఫాలోవర్స్ ఉన్నారు నిఖిల్కి ఇన్స్టాగ్రామ్లో. సీరియల్ ఆర్టిస్ట్, చాలా సీరియల్స్ వేసాడు, చాలా ఫెమిలియర్ ఫేస్ కూడా తను. సో తను కూడా వెళ్తున్నాడు. అలాగే బెజవాడ బేబక్క మనం ఆల్రెడీ లాస్ట్ టైం లిస్ట్లో చెప్పుకున్నాం. సో అమెరికా ఈవెంట్స్ అవి చేస్తూ ఉంటుంది. అలాగే తను సింగర్ కూడా, పాటలు పాడుతుంది. అలాగే స్టాండప్ కామెడీ షోలు కూడా చేస్తానని చెప్పింది చాలా ఇంటర్వ్యూలో. సో తను కూడా బెజవాడ బేబక్ కూడా వెళ్తుంది. తర్వాత ఒక పేరు అయితే వినిపిస్తుంది, ఇతని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ లేదు. సీరియల్ ఆర్టిస్ట్, చిన్న క్యారెక్టర్లు చేశాడు అన్నారు. సో నాగమణి కంట కొంచెం మోడల్ లాగా బాగున్నాడు, అందంగా ఉన్నాడు. ఇతని పేరు మనం కొత్తగా వింటున్నాం. ఇతను వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఎంతవరకు లాస్ట్ మినిట్లో వెళ్తాడా, డ్రాప్ చేస్తారా, వేరే వాళ్ళు వస్తే ఏమైనా ఆపుతారా అనేది మనం చూద్దాం. సో నెక్స్ట్ వచ్చి అభయ్ తెలుసు మనకి, పెళ్లి చూపులు సినిమాలో ఉంటాడు. సో మీకు ప్రియదర్శి ఫ్రెండ్ క్యారెక్టర్ వేసాడు, కెమెరామెన్ కింద ఉంటాడు. తర్వాత చాలా సినిమాలు చేసాడు. మీకు గీత గోవింద సినిమాలు, విజయ్ దేవరకొండ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎక్కువ చేస్తుంటాడు. తను యాక్చువల్గా రైటర్ అండ్ డైరెక్టర్ కూడా. సో కాబట్టి ఆ కేటగిరీలో కూడా తను వెళ్తుండే అభయ్. తర్వాత విష్ణుప్రియ. సో విష్ణుప్రియనా రీతు చౌదరి అని చాలా ఇద్దరిలో ఒకళ్ళు అనుకున్నారు. సో ఇద్దరు వెళ్తే ఫ్రెండ్షిప్ గోల గలాట ఉంటుంది లోపల. మనకు తెలుసు వాళ్ళ రీల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో ఇప్పుడు రీతు చౌదరి డ్రాప్ అయితే విష్ణుప్రియ వస్తుంది అనేది ఒక టాక్ అయితే నడుస్తుంది. విష్ణుప్రియ. నెక్స్ట్ అంజలి పవన్ డ్యాన్స్ షోలో, నీతోనే డ్యాన్స్ షోలో చాలా ఫేమస్. యాక్చువల్ సీజన్ 7కే వెళ్ళాల్సింది. సీజన్ 7లో కొంచెం కొన్ని కారణాల వల్ల వెళ్ళదు. ఇప్పుడు సీజన్ 8లో అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ యష్మి గౌడ సీరియల్ ఆర్టిస్ట్. మీరు కృష్ణ ముకుంద మురారి సీరియల్ చూస్తే మెయిన్ లీడ్ తను ఉంటుంది, ముకుంద లీడ్ అనేది ఉంటుంది. సో తను కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అనిల్ గీలా, మై విలేజ్ షో, మీకు గంగవ్వతో చాలా సీరియల్స్ చేసాడు. తర్వాత వాళ్ళు కూడా కొన్ని వ్లాగ్స్ అవి చేశారు. దుబాయ్ వ్లాగ్ అయితే చాలా ఫేమస్ వ్లాగ్ అది. సో మై విలేజ్ షో నుంచి అనిల్ గీలా వెళ్తుండు. తర్వాత మోడల్ కేటగిరీలో ఒక అమ్మాయి, ఈ అమ్మాయి కూడా కొత్త పేరే, విస్మయశ్రీ. సో ఈ అమ్మాయి కొంచెం ఆర్టిస్ట్ కింద చేసింది, కొన్ని చోట్ల చేసింది. మోడల్ మోడలింగ్ కూడా చేసింది, షోలు చేసింది. సో ఈ అమ్మాయి ఆ కేటగిరీలో ఈ అమ్మాయిని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మీకు సహార్ కృష్ణన్, ఈ అమ్మాయి కూడా ఆర్టిస్టే. మీకు ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోవర్స్ ఉంటారు. నా మేడం రా అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది.
ఓకే. ఆ వెబ్ సిరీస్లో కూడా తను చేసిందనమాట. నెక్స్ట్ అభిరామ్ వర్మ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. రాహు సినిమా, ఈకం సినిమా ఇట్లాంటి సినిమాలు అయితే చేశాడు. సో చిన్న ఆర్టిస్ట్ అయినా కూడా ఒక మంచి గుడ్ లుకింగ్ పర్సన్. సో ఇక్కడ వరకు అయితే లిస్ట్ ఉంది. ఓకే. ఇప్పటి వరకు నేను ఒక 18 మందిని చెప్పా, 19 మంది అనుకోండి, ఒక లిస్ట్ ఉంది. ఇక్కడి నుంచి చూస్తే మనం ఇందులోనే ఆల్మోస్ట్ 10 మంది ఫీమేల్ ఉన్నారు. అవును. సో 8 మంది మాత్రమే బాయ్స్ ఉన్నారు. ఇంకా ఒకటి ఏదైనా కేటగిరీలో ఇంకెవరైనా ఎవరినైనా పంపించవచ్చు. 19 మందిని అయితే పంపిస్తారని నేను అనుకుంటున్నా. లేదంటే ఒకళ్ళని ఎవరినైనా డ్రాప్ చేసుకుంటే 17 మంది అయితే హౌస్లోకి వెళ్తారు. సో 5 వారాలు 5 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు పెట్టాలని ఒక ఆలోచన ఉంది. సో 5 వారాలు 5 వరుస పెట్టి ప్రతి వారం ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అలా అయితే మొత్తం 21 మంది ఉంటారు. సో ఈ రకంగా ఈసారి బిగ్ బాస్ ని డిజైన్ చేశారు. అయితే మనం చెప్పుకోని పేర్లు కూడా చాలా ఉన్నాయి. ఏంటంటే సో ఆర్టిస్ట్ సనా, జబర్దస్త్ నుంచి మీకు యాదం రాజు కానీ, పవిత్ర కానీ, అలాగే బంచిక్ బాబులు, సీరియల్ ఆర్టిస్ట్ ఇంద్రనీలు, అలాగే అడ్వకేట్ సుబ్బు, ఇంకా తేజస్వి, అమర్దీప్ వాళ్ళ వైఫ్. సో ఇలా చాలా మంది ఆప్షనల్ పెట్టుకున్నారనమాట. అంటే తేజస్వి వైల్డ్ కార్డ్‌లో. మేబీ తను వైల్డ్ కార్డ్ వస్తే కొంచెం గ్రాండ్ ఎంట్రీ ఇవ్వచ్చు. ఓకే. సో కొంతమంది ఏంటంటే వైల్డ్ కార్డ్ వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆల్రెడీ గేమ్ సెటిల్ ఆ! అయిపోయి ఉంటారు. ఓటింగ్ అది సెటిల్ అయిపోయి ఉంటుంది. మనం ఎప్పుడో 4వ వారం 5వ వారం వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అవును. ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. టార్గెట్ చేస్తారని కూడా అనుకుంటారు టార్గెట్ కొంతమంది. చేస్తారు. లాస్ట్ టైం అర్జున్ వెళ్ళాడు. హ్మ్. సో అర్జున్ వెళ్ళి టాప్ 5 కూడా వెళ్ళలేకపోయాడు. అవును. గేమ్ బాగా ఆడాడు, లాజిక్స్ వర్కౌట్ చేశాడు, బ్రహ్మాండమైన కట్అవుట్ ప్రభాస్ లాగా. హ్మ్. కానీ టాప్ 5కి రాలా. అవును. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని. హ్మ్. అంటే ఆ ఓట్ బ్యాంక్ అనేది మీకు మొదటి వారం నుంచి క్రియేట్ అయింది అవ్వదు. అవును. లాస్ట్ వరకు వచ్చేసరి కాదు. ఈవెన్ ప్రిన్స్ యా వరకు ఉన్న క్రేజ్ కూడా లాస్ట్లో అర్జున్కి లేదు. లేదు. సో తొందరగా ఎలిమినేట్ అయిపోయాడు. టాప్ 6లోనే ఎలిమినేట్ అయిపోయాడు. సో ఇట్లాగా ఏంటంటే కొంత వైల్డ్ కార్డ్ ఎంట్రీ వెళ్ళడానికి ఇష్టపడరు. ఇంకొకటి ఏంటంటే ఈసారి పెట్టుకుంది ఫార్ములా, అమ్మాయిలు ఎక్కువ మందిని పంపుతున్నారు. హ్మ్. సో అమ్మాయిలు ఎలిమినేట్ అయితే వైల్డ్ కార్డ్ అమ్మాయిలను పంపించడం, సో అబ్బాయిలు ఎలిమినేట్ అయితే వైల్డ్ కార్డ్ అబ్బాయిలను పంపించడం. ఓకే. ఇంకొకరు కూడా ఉన్నారు, ఒక వెబ్ సిరీస్ చేసే రవి శివతేజ అని ఒక అతను ఆర్టిస్ట్, అతను కూడా ఆప్షన్ పెట్టుకున్నారు. ఇలాగా కొంతమందిని ఒక బెంచ్కి పెట్టుకున్నారు అనమాట. అంటే ఎవరైనా గేమ్ సరిగా ఆడకపోయినా స్వాపింగ్ పద్ధతిలో పంపుతారా. సీజన్ 8 అన్లిమిటెడ్ కాబట్టి, అంటే ఆ ప్రోమోలో ఒకసారి చెప్పారు మనకి ఎడారిలో పడేసారు అవును. తీసుకెళ్ళి. సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఒకసారి సరిగా ఆడకపోతే బయటికి వెళ్ళిపోతాం అన్నట్టు ఒక ఒక హింట్ అనేది ఇచ్చారు అనేది మన షో స్టార్ట్ అయితే మనం డిస్కషన్ చేసుకుందాం. అవును. ఓకే సార్. మీ సమయాన్ని మాకు కేటాయించి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.